పేద మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఎప్పటికీ న్యాయం జరగదా? ఆయేషా మీరా, సుగాలి ప్రీతి, నటి ప్రత్యూష ఇవి పేర్లు కావు. వీరికి జరిగిన అన్యాయం పట్ల సమాజం మౌనం వహించిన సందర్భాల గుర్తులు. ఆయేషా మీరా, సుగాలి ప్రీతి, నటి ప్రత్యూష ఈ కేసుల్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇవి కథలు అంతకన్నా కావు. ఎందుకంటే ఇవి మన కళ్ళ ముందు జరిగినటువంటి ఘోరాలు. వీరికి ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల మౌనం, వ్యవస్థల వైఫల్యం. ఇవన్నీ కలిస్తేనే న్యాయం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ కేసులన్నీ కూడా నిదర్శనం. ఆయేషా మీరా తల్లిదండ్రులు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. సుగాలి ప్రీతి కేసు అనేక ప్రశ్నల మధ్య ఇంకా మిగిలిపోయింది. నటి ప్రత్యూష కేసు అనేక అనుమానాల మధ్య ముగిసిపోయింది. ప్రశ్న ఒక్కటే, పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే న్యాయం జరగదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? వాళ్ళ ప్రాణాలు అంత చౌక? దీనికి సమాజం మొత్తం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నేను ఈరోజు మాట్లాడుతుంది రాజకీయ ప్రశ్న కాదు, విలువల కోసం మాట్లాడుతూ ఉన్నాం. సమాజ ఆత్మ గౌరవం కోసం ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాం. ఒక ఆడపిల్ల చనిపోతే వార్త, కొన్ని రోజుల చర్చ, ఆ తర్వాత మౌనం. కానీ ఆ తల్లిదండ్రుల గుండెలు ఎప్పటికీ రోధిస్తూనే ఉంటాయి, ఎప్పటికీ రోధిస్తూనే ఉంటాయి. రాజకీయ నాయకులు మాత్రం మహిళా సాధికారత మీద అనేక ఉపన్యాసాలు ఇస్తారు, బ్యానర్ల మీద పెద్ద పెద్ద స్లోగన్లు రాస్తారు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మాత్రం వాళ్ళందరూ కూడా మౌనం వహిస్తారు. ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒకలాగా, అదేవిధంగా ధనికుల కుటుంబాల్లోని ఎవరికైనా ఇబ్బందులు వస్తే మరొకలాగా. చట్టం పేద సామాన్య వర్గాల కోసం పనిచేయదా? ధనికుల కోసమే పనిచేస్తుందనేటువంటి అనుమానం ఈ రోజున ప్రతి ఒక్కరికి కదులుతూ ఉంది, ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తూ ఉంది. ప్రతిసారి ఒకటే కదా, అన్యాయం జరిగిన ప్రతిసారి ఒకటే కదా. విచారణ జరుగుతుంది, సాక్ష్యాలు సేకరిస్తున్నాం, కోర్టులు నిర్ణయిస్తాయని మాట్లాడుతూ ఉన్నారు. న్యాయం ఆలస్యమైనందుకు కాదు, న్యాయం జరగనప్పుడు మాత్రమే ఈ సమాజం ఎటుపోతుందనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతాం. అనేక మంది రాజకీయ నాయకులు సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడపిల్లలకి అన్యాయం జరిగినప్పుడు మేము నిలబడతాం, మేము వారికి న్యాయం చేస్తామని అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. కానీ న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పక్కకు తప్పుకుంటా ఉన్నారు. అట్లాంటి వ్యక్తులని మీరు మౌనం వహిస్తే, అట్లాంటి వ్యక్తుల పట్ల మీరు మౌనం వహిస్తే సమాజంలోని పేద మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల భద్రత పట్ల మీరు మౌనం వహించినట్లే. ఖచ్చితంగా మీరు మౌనం వీడాలి, ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తూనే ఉండాలి. లేకపోతే చట్టం, న్యాయం కొంతమందికి పరిమితం అవుతుంది. మధ్యతరగతి కుటుంబాలకి, సామాన్య కుటుంబాలకి న్యాయం అందదు. అందుకని ఈ రోజున